మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 అయితే ముగిసింది. ఆల్మోస్ట్ షో అయిపోయిన తర్వాత ఇప్పటివరకు కూడా చిన్న చిన్న వివాదాలు అవుతానే ఉన్నాయి. విన్నర్ పల్లవి ప్రశాంత్ని జైల్లో వేశారు అండ్ అతను కూడా బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఒక రకంగా ఈ గొడవలు అయితే సాగుతూ ఉండగా మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనే ఒక క్వశ్చన్ మాత్రం తెర మీదకి వచ్చింది. అదే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2. ఆల్రెడీ మనకు తెలుసు బిగ్ బాస్ ఓటీటీల సీజన్లో కూడా బాగా హిట్ అయింది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో. అండ్ బిందు మాధవి టైటిల్ విన్నర్ అయ్యింది. అలాగే చిన్న సీజన్ అని చెప్పుకోలేము కానీ అది కూడా ఆల్మోస్ట్ బాగానే ఎంటర్టైన్ చేసింది. ఇకపోతే ఓటీటీ సీజన్ 2 ఎలా ఉండబోతుంది? ఎందుకంటే టీవీలో ప్రసారమయ్యే ప్రతి సీజన్లోనూ ఇప్పటివరకు ఒక లేడీ విన్నర్ లేదు అనే ఒక ఇది మాత్రం అందరికీ ఉండిపోయింది. సరే, ఆ బెర్త్ని కాస్త ఓటీటీ సీజన్కి కేటాయించినట్టుగా అయిపోయింది. సో ఫస్ట్ సీజన్ అమ్మాయి విన్ అయింది, సెకండ్ సీజన్ కూడా అమ్మాయే విన్ అవుతుందా లేదా ఓటీటీ సీజన్లో అబ్బాయి విన్ అవుతాడా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫిబ్రవరి ఎండింగ్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి 3rd వీక్ ఆర్ 4th వీక్ నుంచి ఓటీటీకి రంగం సిద్ధం అవుతుందని చెప్పేసి ఒక వార్త. అండ్ ఇప్పటికే హౌస్ని కూడా రెనోవేట్ చేస్తున్నారని కూడా తెలిసిపోయింది. అండ్ మళ్ళీ ఆల్రెడీ ఎండమోల్ షైన్ వాళ్ళది మాస్టర్ షెఫ్ ఏదైతే ఉందో దాని పక్కన సెట్ వేస్తారు, చెన్నై తీసుకెళ్తారని ఒక వాదన అయితే వినబడుతుంది. ఎందుకంటే మనము సీజన్ 1 లోనావాలలో సెట్ వేసినప్పుడు చూసాం, ఎలాంటి గొడవ జరగలేదు. ఈవెన్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు ఎయిర్పోర్ట్లో నుంచి. అండ్ ఈవెన్ అదంతా అవుటర్ రింగ్ రోడ్ నుంచే వస్తారు కాబట్టి పెద్దగా ఈ లా అండ్ ఆర్డర్ సమస్య ఇవి కూడా వచ్చేవి కాదు. ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోకి షిఫ్ట్ అయిందో సీజన్ 2 మనం చూసాం, చాలా పెద్ద గొడవ జరిగింది. ర్యాలీలు, రాస్తా రోకోలు ఏవేవో చేసేసారు. సో సీజన్ 2 అంత గొడవ అయినప్పుడు సీజన్ 3 యాక్చువల్గా ధైర్యం చేసి ఉండకూడదు, ఇంకెక్కడికైనా షిఫ్ట్ చేయాలి. కాకపోతే 6 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంది కాబట్టి అన్నపూర్ణ స్టూడియో కంటిన్యూ అయింది. సరే, 6 సంవత్సరాలు అయిపోయింది, ఓటీటీ సీజన్ కూడా చేశారు. అట్లీస్ట్ ఈ సెకండ్ కాంట్రాక్ట్ అయినా వేరే ఏదైనా లొకేషన్ షిఫ్ట్ చేస్తే బాగుండని అభిప్రాయం అందరికీ కలిగింది. కాకపోతే అప్పుడెప్పుడో కౌశల్ ఆర్మీ గొడవలు, మళ్ళీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్, రేపు ఇంకెవరైనా రావచ్చు, చెప్పలేము. అంటే నగర నడిబొడ్డున ఉండేసరికి ఏంటి, పైగా అది పక్కనే మెట్రో స్టేషన్ ఉంది అండ్ అందరూ సినిమా వాళ్ళు ఉండే ఏరియా. అఫ్కోర్స్ అందరికీ దగ్గరే అనుకో, తర్వాత సంగతి. కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అక్కడ జరిగేటివన్నీ కూడా బయటికి లీక్ అవుతూ వస్తాయి. సో అందుకని చెప్పేసి ఈసారి ఇంకెక్కడన్నా పెడితే బాగుండని అందరూ అంటున్నారు. వీళ్ళు ఏమైతే అనుకుంటున్నారంటే ఓటీటీయే కదా, ఎక్కడైతే ఏముందిలే ఇక్కడే కంటిన్యూ చేద్దామని కూడా వీళ్ళ అభిప్రాయం అనేది తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ ఓటీటీ మాత్రం త్వరలో రాబోతుంది. అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 24/7 లైవ్ ప్లస్ అలాగే డైలీ 1 hour ఎపిసోడ్. స్టార్టింగ్ ఓటీటీ కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత వాళ్ళు ఎపిసోడ్స్ ప్రసారం చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈసారి చూద్దాం మరి ఓటీటీలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ టీవీలో ప్రసారం అయినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వాళ్ళ లోగోలన్నీ బ్లర్ చేసి మరి వీళ్ళు ప్రసారం చేశారు, మనము చూసాము. మరి అంటే హాట్స్టార్కి ఏంటంటే ఎక్స్ట్రా లోగోస్ అవసరం లేదు, వాళ్ళ వెబ్ సిరీస్లోనే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు యాడ్స్ వచ్చిన ప్రతిసారి. మరి ఈసారి ఏమన్నా స్పాన్సర్స్ ఉంటారా, లేకపోతే డిస్నీ ప్లస్ హాట్స్టారే పెట్టుబడి పెట్టి తీస్తుందా, అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎవరైనా వస్తారా, లేకపోతే గతంలో లాగానే పాత సీజన్స్లో చేసిన వాళ్ళని సగం మంది అండ్ కొత్త వాళ్ళు ఒక సగం మందితో ముందుకు వెళ్తారనేది మాత్రం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.